జరుగుతున్న ఏ కార్యక్రమం అయినా ఒకే ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటుందని మీ అందరికీ తెలుసు. అదే ఈ అంత్యకాలంలో మనిషికి కావలసింది. ఈ అంత్యకాలంలో మనిషి తన బ్రతుకును దేవుని వైపు నడిపించుకోవడానికి ఉపయోగపడే విలువైన దేవుని మాటలు అందించడానికి. అందుకే ఈ నెలలో కూడా ఒక టైటిల్ వేయటం జరిగింది, బాప్తిస్మము పరలోక మార్గమా. ఇంచుమించు క్రైస్తవులైన ప్రతి వారు బాప్తిస్మాన్ని గురించి వినుంటారు, ఎక్కువ మంది తీసుకునే ఉంటారు. ఇప్పటికీ బాప్తిజం అనేది పరలోకానికి వెళ్ళడానికి అవసరమని అడిగేవారు కూడా లేకపోలేదు. ఎందుకంటే దానిని కూడా ఒక ఆచార సంబంధమైనదిగా చూసి నీటిలో మునగటం వల్ల మనకు ఒరిగేది ఏముంది, ఇది ఒక ఆచారంగా కనపడుతుంది కనుక దీని అవసరత ఏముంది అని అడుగుతూ యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడిన దొంగలలో ఒకతను బాప్తిసం పొందలేడు కదండి అని బాప్తిస్మాన్ని గురించి అవసరం లేదన్నట్టుగా భావించేవారు కూడా ఉంటారు. ఎందుకంటే వాక్య విషయంలో మనిషికి ఇప్పటి వరకు ఏకాభిప్రాయం రాలేదండి. కొనే వస్తువుల విషయంలో, తినే ఆహార పదార్థాల విషయంలో, కట్టుకునే ఇల్లు విషయంలో, కట్టుకునే బట్ట విషయంలో, ఈ బ్రతుకులో మనిషికి ఏకాభిప్రాయం కుదిరిందే. అందుకే అప్పుడప్పుడు చెప్పే ఒక చిన్న ఉదాహరణను మీరు ఆలోచించాలి. ప్రపంచంలో చక్కెర రుచి ఎలా ఉంటుందని మీరు ఎవరిని అడిగినా తీయగానే కదండి ఉండేది అని అడుగుతారు. తీయగానే ఉంటుంది కదా అని చెప్తారు. చక్కెర గురించి అందరూ ఒకే సమాధానం చెప్తారు. అదేవిధంగా చింతపండు గురించి మీరు అడగండి, ప్రపంచంలో ఒకే సమాధానం, పుల్లగా ఉంటుంది కదండి అని. చక్కెర ఎలా ఉంటుందో అందరూ ఒకే సమాధానం చెబుతున్నారు. చింతపండు రుచి ఏంటో అందరూ ఒకే సమాధానాన్ని చెప్తున్నారు. కానీ బైబిల్ దగ్గరికి రాగానే ఎవరిని అడిగి మీరు చూడండి రకరకాలుగా చెబుతారు. ఎవరి సమాధానాలు వారివి, ఎవరి ఇష్టాలు వారివి. చక్కెర గురించి ప్రపంచం అంతా ఒకే మాట చెప్పినప్పుడు, పులుపు గురించి ప్రపంచం అంతా ఒకే మాట చెప్పినప్పుడు, ఈ 66 పుస్తకాలలో ఉంటున్న మాటల దగ్గరకు రాగానే మనిషికి ఏకాభిప్రాయం రాలేదండి. అలానే మనుషుల చేతుల్లో బైబిళ్ళు వేరువేరుగా ఉన్నవా అంటే అది కాదు. బైబిళ్ళు వేరువేరుగా లేవు. అందరి చేతుల్లో ఉంటున్న బైబిల్ ఒకటే, అందరు నమ్మిన దేవుడు ఒకడే. కానీ అందరి చేతుల్లో బైబిళ్ళున్నా, అందరి విశ్వాసం ఒక్కటైనా, నమ్మకాల విషయానికి రాగానే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నమ్మకాలలోకి వెళ్ళిపోయారు. ఇదేనండి ఈరోజు క్రైస్తవ్యాన్ని పట్టి పీడిస్తున్న చీడంటారో పీడంటారో ఏమంటారో అనండి. ఇంకా వాక్యంలో ఐక్యమత్యాన్ని కోల్పోయారు. వాక్యంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. అందుకే ఎవరికి తోచినట్టుగా వారు చెప్పుకోవడానికి ఇష్టపడ్డారు. ఇంకా కష్టమైన పదం ఏంటో చెప్పమంటారా? ఎవరి సిద్ధాంతాలు వారివి, ఎవరి కట్టడలు వారివి, ఎవరి పండుగలు వారివి, ఎవరి ప్రతిష్ఠ దినోత్సవాలు వారివి. అంటే సరిహద్దులు గీసుకొని బ్రతుకుతున్నారండి ఈరోజు సమాజంలో. అందుకే వాక్యంలో ఉంటున్నది ఎవరి నమ్మకాలు వారికి ఇష్టమైనట్టుగా మాట్లాడుకుంటూ, సమాజంలో ఉంటున్న మూఢనమ్మకాలు ఎంత భయంకరమైనవో క్రైస్తవ్యంలో కూడా వాక్యములో లేని నమ్మకాలు మూఢనమ్మకాల కంటే భయంకరమైనవి. మూఢనమ్మకాల కంటే భయంకరమైనవి. అందుకే బాప్తిస్మాన్ని గురించి మీరు ఆలోచించండి. ఒకరు తల ముంచితే చాలు అంటారు,
మరొకరు జెండా కింద నుంచి వెళ్ళిపోతే చాలు అంటారు, మరికొంతమంది చిలకరిస్తే చాలు అంటారు. చూసారా పద్ధతులు. బైబిల్ అందరి దగ్గర ఒకే ఉన్నప్పుడు అందరికీ ఒకే విధంగా ఎందుకు అర్థం కాలేదు? పరిశోధన లేదు, వాక్యం పట్ల గౌరవం లేదు, దేవుడంటే ఇష్టం లేదు. అందరూ చెప్పింది నేనెందుకు చెప్పాలనుకున్నారేమో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పటం ప్రారంభించారండి. వాళ్ళు చెప్పింది నేనెందుకు చెప్పాలనుకున్నారు అంతే. ప్రతి బోధకుడు వక్రీకరించి ఏదో కొత్తది చెప్పాలని కొత్త కొత్త సిద్ధాంతాలు పుట్టించి సంస్థల పునాదుల్లో పోసి వాళ్ళు చచ్చిన ఈ సిద్ధాంతాలు మాత్రం చావు లేకుండా తరతరాలకు అందిస్తున్నారు ఈరోజు. అందుకే బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యత తెలియదు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏం చెయ్యాలో తీసుకున్న అనేక మందికి తెలియదు. ఇందులో 2 రకాల మనస్తత్వాలు ఉన్నాయండి. మొదటిది బాప్తిసం అవసరమా అని అడిగేవారు. రెండవది బాప్తిసం తీసుకుంటే చాలు పరలోకానికి వెళ్ళినట్టే భావించేవారు. అంటే బాప్తిసం తీసుకున్నాం కదండి, ఇంకేముంది మేము చేయవలసింది అంటే పరలోకానికి వెళ్ళే ఈ క్రమంలో బాప్తిసం తీసుకోవటమే చివరి స్టెప్ అనుకుంటున్నారు. బాప్తిసం తీసుకున్నామంటే పరలోకం మన గ్యారంటీ అని భావించేవారు కూడా లేకపోలేదు. అసలు బాప్తిసం ఎందుకని అడిగేవారు కూడా లేకపోలేదు. చూసారా ఎన్ని ప్రశ్నలు, ఎన్ని ఆలోచనలు. ఇవన్నీ 66 పుస్తకాల దగ్గరకు రాగానే ఏది నిజమో ఒక సగటు క్రైస్తవుడు తెలుసుకోవటానికి భూమిని చుట్టి రావలసినంత కష్టం ఏర్పడిందంటే. ఒకటే ఉందనుకోండి, అదే నిజం అనుకుంటారు అబద్ధం లేకపోతే. ఇప్పుడు అబద్ధాల మధ్య నిజం ఉండేసరికి ఏది నిజమో తెలుసుకోవటానికి కష్టపడవలసిన పరిస్థితుల మధ్య ఈరోజు క్రైస్తవ్యం కొట్టుమిట్టాడుతుంది. ఎందుకంటే లేఖనాల పరిశోధన అంటే ఎగరటం, దూకటం, మధ్య మధ్యలో అరుపులు, కేకలు, స్టేజి మీద గుంజీలు తీయటాలు ఇవేమి ఉండవు. ఎందుకంటే క్రైస్తవ సభలంటే ఇంచుమించు ఏరోబిక్ క్లాస్ను తలపించే విధంగా ఉన్నాయండి మధ్యకాలంలో. ఏరోబిక్ అంటే తెలుసు కదా, మ్యూజిక్తో కలిపి డ్యాన్స్ చేయటం. ఇదో ఎక్సర్సైజ్ వచ్చిందండి, ఇదో ఎక్సర్సైజ్. ముందు వాకింగ్ అన్నారు, మళ్ళీ ఏమైందో వాకింగ్ కంటే జాగింగ్ చాలా మంచిది అన్నారు. ఆ తర్వాత జాగింగ్ అంటే ఇప్పుడు ఏరోబిక్స్ ఇంకా మంచిది అంటున్నారు. కొత్త కొత్త పోకడలోకి వెళుతుంది ప్రపంచం. ప్రసంగికుడు కూడా మ్యూజిక్ను బట్టి డ్యాన్స్ చేసే ఒక డ్యాన్స్ మాస్టర్లా బిహేవ్ చేస్తే, ప్రవర్తిస్తే కూర్చున్న వాడికి వాక్యం ఏమి ఎక్కుతుంది చెప్పండి? వాక్యం ఎక్కుతుంది. వినేవాళ్ళు కూడా వాక్యం వినాలన్న ఆశను పక్కన పెట్టి ఎగరటానికి బైబిల్ను కాళ్ళ దగ్గర పెట్టినప్పుడే బైబిల్ పట్ల వాళ్ళకున్న గౌరవం ఏంటో అర్థమవుద్దండి. అప్పుడప్పుడు చాలా బాధేస్తుంటుందండి. లేచి నిలబడి చప్పట్లు కొట్టడానికి ఎగురుతూ ఈ బైబిల్ను తొక్కుతున్నారండి ఈరోజు. దీని విలువ తెలుసా? నువ్వు కష్టపడి సంపాదిస్తే కదా దీని విలువ తెలిసేది. నువ్వు కష్టపడి సంపాదించుకుంటే కదా ఈ 66 పుస్తకాలను కాళ్ళ దగ్గర పెట్టి చప్పట్లు కొట్టడానికి నిలబడినప్పుడే దీని చోటు కాళ్ళ దగ్గర పెట్టావు కదా, అప్పుడే అర్థమైంది నీ భక్తి ఎంతో, నీ ఆలోచన ఏంటో, వాక్యం అంటే నీకున్న గౌరవం ఏంటో. మ్యూజిక్, సంగీతం తారాస్థాయిలోకి వెళ్ళేసరికి ఏం చేస్తున్నారో తెలియకుండా బైబిల్ను తొక్కుతున్నారంటే వీళ్ళని ఏమనాలి చెప్పండి? మళ్ళీ ఏమంటా తెలుసా? ఏమంటే పరిశుద్ధాత్ముడు అలా నడిపించాడండి మమ్మల్ని అందరినీ, వాక్యం తొక్కేటట్టుగా నడిపించాడా? అందుకే క్రైస్తవులకు బొత్తిగా ఇంట్రెస్ట్ ఉంటుందండి వాక్యం అంటే, ఇంట్రెస్ట్ ఉంటుంది. పోనీ వాక్యం చెప్పేవారు వచ్చినప్పుడు వాక్యం వినాలని ఇంట్రెస్ట్ ఉంటుందా? అలాంటి వాళ్ళు మనకి ఇష్టం ఉండదు. బుర్ర మీద చెయ్యేసి తల పగిలేటట్టు తోసేసేవాడే మనకు కావాలి. ప్రార్థన పేరుతో పడేసేవాడు కావాలి, ఆరాధన పేరుతో అల్లరి చేసేవాడే సమాజానికి కావాలి. బైబిల్లో నేర్పిస్తామంటే ఈరోజు నేర్చుకోవటం ఇష్టం ఉంటుందండి అంతే.
ఇష్టం ఉండదు. దేవుడి వల్ల మాకేదో రావాలి, నూనె డబ్బాలు తీసుకురావటం రుద్దేయండి మా మీద, ఏమన్నా కానీ మా పరిస్థితి ఇదండి ఈరోజు క్రైస్తవుల పరిస్థితి. అందుకే బ్యాప్టిజం అవసరం లేదని కొంతమంది అనుకుంటున్నారు, బ్యాప్టిజం తీసుకుంటే చాలని మరికొంతమంది అనుకుంటున్నారు. ఏది ప్రారంభమో ఏది పరిపూర్ణమో ఇది తెలియకపోవటం వల్ల ఇవన్నీ జరిగేటివి. అందుకే ఏదో ఆశించో ఏదో మెప్పు పొందాలని బోధ చేయటం లేదు. అస్తవ్యస్తమైన సమాజాన్ని చూసిన తర్వాత చచ్చేంతలోపు దేవుని వాక్యాన్ని రుచి చూపించి చావాలనుకున్న వారే బైబిల్ ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్లో ఉన్నవారు. ఈ దొంగల్లా మాట్లాడగలిగితే కోట్లు సంపాదించేవాడు జయశాలి పిడి సుందర్రావు గారు. కోట్లు అవసరం లేదు. చచ్చి పట్టుకెళ్ళలేని ఈ పైసల కోసం పరలోకానికి మనల్ని తీసుకెళ్ళే ఈ 66 పుస్తకాలని మార్చేంత దౌర్భాగ్యపు పరిస్థితి అసలు మనిషికి రాకూడదండి. తింటే ఎంత, తినకపోతే ఎంత, కష్టం వస్తే ఎంత, నష్టం వస్తే ఎంత, నీ కష్టాలకు, నీ కన్నీళ్లకు, నీ అవసరాలకు బైబిల్ను మార్చే హక్కు నీకెవరిచ్చారు? బైబిల్ను మార్చి చెప్పే హక్కు నీకెవరిచ్చారు? అందుకే వెనకాల మాట్లాడటం నేర్చుకున్నారు. అందుకే మన మహాసభలలో, బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ సభలలో బహిరంగ సవాలు విసిరణ వచ్చి మాట్లాడలేకపోతున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాక్యం మాకు రాదు అని ఒప్పుకుంటున్నారు. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటల గురించి తీవ్రంగా మనం ఆలోచించగలిగితే బాప్తిస్మాన్ని గురించి యేసుక్రీస్తు చెబుతున్న ఒక అద్భుతమైన మాటను చూసిన తర్వాత ముందుకెళ్దాం మనం. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి బైబిల్ని చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి. యూదుల అధికారి అయిన నికోదెమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. బాప్తిస్మాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. సలహాగా చెప్పటం లేదు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని, ఈ జన్మ తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి రావటం కాదు. నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి. నీటి మూలంగా ఎందుకు జన్మించాలి, ఆత్మ మూలంగా ఎందుకు జన్మించాలని ఒకవేళ మీరు అనుకుంటే, మనిషిలో రెండు ఉన్నాయి. ఒకటి ప్రకృతి సంబంధమైనది, రెండవది ఆత్మ సంబంధమైనది. ఈ దేహం మట్టిలో నుంచి వచ్చింది, ప్రకృతి సంబంధమైంది. ఈ దేహాన్ని నడిపిస్తున్న శక్తి, మహాశక్తి స్వరూపం ఆత్మ, అది దేవుడిలో నుండి వచ్చినది. రెండున్నాయి గనక ఈ రెండు రకాలుగా జన్మించాలి. నీటి నుంచి పుట్టినది నీటి వల్ల జన్మించాలి, ఆత్మ వల్ల పుట్టినది ఆత్మ వల్ల జన్మించాలి. అందుకే 5వ వచనం మీరు చూడగలిగితే యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అన్నాడు. ఈ శరీరం ప్రకృతి సంబంధమైన నీటిలో మునగటం వల్ల శరీరం జన్మిస్తుంది. నువ్వు తీసుకున్న బాప్తిసం ద్వారా పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తున్నాడు గనక నీ ఆత్మ నూతనపరచబడుతుంది. అందుకే శరీర మూలముగా జన్మించినది శరీర మూలముగా,
ప్రకృతి సంబంధమైన ఈ శరీరము ప్రకృతిలో ఉంటున్న ఈ నీటి వల్ల మళ్ళీ జన్మించాలి. ప్రకృతి సంబంధమైంది కాదు ఆత్మ, ఇది పరలోక సంబంధమైంది. పరలోక సంబంధమైన ఆత్మ నిత్య నూతనంగా మారటానికి పరలోకం నుంచి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు మీలోకి రావటం వల్ల ఆ ఆత్మ నూతన పరచబడుతుంది. అందుకే బాప్తిస్మం కావాలి అంటున్నాడు. దీన్ని సలహాగా చెప్పటం లేదండి, ఆజ్ఞగా చెబుతున్నాడు ఆయన, ఆజ్ఞగా చెబుతున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి, నమ్మనివాడు బాప్తిస్మము పొందడు, నమ్మనివాడు బాప్తిస్మము పొందడు గనుక వానికి శిక్ష విధింపబడును. అంటే నమ్మినవాడు ఖచ్చితంగా బాప్తిస్మం పొందాలి అంటున్నాడు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు, నమ్మినవాడు ఖచ్చితంగా బాప్తిస్మం పొందుతాడు. నమ్మి బాప్తిస్మము పొందనివాడు, నమ్మి బాప్తిస్మము పొందనివాడు నమ్మనివాడే. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, బాప్తిస్మం మాత్రం నేను తీసుకోనండి. ఇది మాయ మాట, మనల్ని మోసం చేసే మాట. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను కానీ బాప్తిస్మం మాత్రం తీసుకోనండి అంటే నువ్వు నమ్మనట్టే. ఎందుకు? నమ్మిన ప్రతి వాడు బాప్తిస్మము పొందుతాడు. నువ్వు నమ్మావనడానికి రుజువే బాప్తిస్మం. దేవుణ్ణి నేను నమ్మాను కనండి బాప్తిస్మం తీసుకోనంటే నువ్వు నమ్మనట్టే. చూసారా? ఇంకా మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటినన్నింటినీ గైకొనవలనని మీరు బోధించాలి. యేసుక్రీస్తు శిష్యులకు చెబుతున్న ఆజ్ఞ. బాప్తిస్మం ఇవ్వండి. తీసుకోలేదు అంటే దేవుణ్ణి నమ్మనివాడు శిక్షలోకి వెళ్ళిపోతాడు. బాప్తిస్మం అవసరం అన్నట్టుగా రాయబడుతుంది బైబిల్లో. మరి అవసరం లేదని ఎందుకు అనుకుంటున్నావు తెలుసా? ఈ మాటలు చూడరు, శిలువ మీద ఉన్న దొంగను చూస్తారు. దొంగను చూడకపోతే వాక్యం చూస్తాడా? మీకు అర్థమైందా? ఇన్ని మాటలు బైబిల్లో ఉన్న వీటిని ఆలోచించాడు. ఎందుకయ్యా బాప్తిస్మం తీసుకోవద్దు అనుకుంటున్నావంటే, మరి దొంగ తీసుకున్నాడా చెప్పండి. నువ్వు దొంగవా? అవకాశం లేదయ్యా ఆయనకి అవకాశం లేదు, అందుకే తీసుకోలేదు. తీసుకోమని చెప్పిన ఇన్ని మాటలను పట్టించుకోరు. ఎవరికో ఇచ్చాడట, అలాగే ఈయనకు కూడా ఇస్తానని మరి ఎక్కడ చెప్పాడో. పోనీ యేసుక్రీస్తే తీసుకున్నాడు కదా అని ఆలోచించాడు. నాకు దొంగే కావాలి. ఆయన గురించి నీకెందుకు? అంటే మనకి ఏది ఇష్టమో బైబిల్లో అలాంటి సందర్భాలను తీసుకుని మాట్లాడుకుంటున్నటువంటి మానవ నైజం. తల దించాలి, వాక్యం చదవగానే తల దించాలి. పేతురు గారు మేమేం చేయాలి అని అడిగారండి. ఏం చేయాలి? మీరు బాప్తిస్మం తీసుకోవాలి. అలాగే అంటే బాప్తిస్మం అనేది అవసరమైనట్టుగా, ఆజ్ఞ అయినట్టుగా పరలోకానికి రావాలంటే నిత్యముగా ఈ భూమి మీద నువ్వు పాటించవలసిన దేవుని మాటగా మనకు కనపడుతుంది. ఇది చాలా అవసరం. ఇప్పటి వరకు నేను తీసుకోలేదు కదా అని ఒకవేళ మీరు అనుకుంటే అసలు పరలోకానికి మీరు చాలా దూరంగా ఉన్నారు. పరలోకం అన్న పదం అసలు మీ నోటికున్న అనటానికి అర్హత కూడా లేదు మీకు.
ఎందుకంటే బాప్తిసం అనేది మొదటి మెట్టు. పరలోక రాజ్యానికి వెళ్ళే క్రమములో నమ్మి బాప్తిసం పొందిన తర్వాత విశ్వసించి పాపక్షమాపణ నిమిత్తము నువ్వు వెయ్యవలసిన మొదటి అడుగు. ఆ మొదటి అడుగే వెయ్యని మనకి అసలు పరలోకాన్ని గురించి ఆలోచించే అర్హత ఉందా మనకి? కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, నమ్మకండి. ఎవరో ఏదో చెప్పారని అన్ని నిజాలు అనుకునే మనసు మనకు ఉండదు. ఒక చక్కెర గురించి అందరిని అడగండి, ఒకటే చెబుతారు. కానీ బైబిల్ గురించి అందరిని అడగండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతారు. అందుకే ఈ 66 పుస్తకాలను చూసి ఆలోచించి నేర్చుకోవటం మనకు అలవాటుగా మారాలి. కాబట్టి బాప్తిసం అవసరం. అది మొదటి మెట్టుగా, మొదటి నువ్వు తీసుకోవలసిన, పాటించవలసిన మొదటి నియమంగా మనకు కనపడుతుంది. మొదటి నియమంగా అంటే బాప్తిసం పరలోకానికి మార్గమే ఖచ్చితంగా. అమ్మయ్య, మేమందరం బాప్తిసం తీసుకున్నాం, ఓ పని అయిపోయింది అనుకుంటున్నారా? తీసుకునే వాళ్ళు కంగారు పడాలి చూసినాం. ఇప్పుడు తీసుకున్నాం మనం, అమ్మయ్య బాప్తిసం తీసుకున్నాను కదా ఇంకేంటని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంకేమీ లేదా? ఇది మనకు తెలియాలి. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంకేమీ లేదా? ఇంకా చెయ్యవలసింది ఏమీ లేదా? ఇక దేవుడి కోసం జరిగించవలసింది ఏమీ లేదా? ఇక మనం బ్రతుకును కాపాడుకోవటానికి ఇక మనం చెయ్యవలసింది ఏదీ లేదా? ఇది క్రైస్తవ్యానికి ప్రాముఖ్యంగా తెలియవలసిన, అతి జాగ్రత్తగా నేర్చుకోవలసిన విషయం అండి. ఎందుకంటే బాప్తిసం దగ్గరకు వచ్చి ఆగిపోయారు. ఈరోజు సమాజంలో బోధలు కూడా దేవుణ్ణి నమ్మించి బాప్తిసం దగ్గరికి తీసుకురావటం వరకు కష్టపడుతున్నారు, పర్వాలేదు. మరి ఈ కష్టం ఎందుకు పడుతున్నారంటే, విదేశాల వాళ్ళు డబ్బులు ఇవ్వటానికి బాప్తిస్మాల లిస్టు ఫోటోలు అడుగుతారు గనక చేస్తున్నారేమో. కానీ మొత్తానికైతే బాప్తిసం వరకు తీసుకొని వస్తున్నారండి. మంచిది, వెరీ గుడ్. మరి బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ఇది సరిపోతుందా? బాప్తిసం తీసుకున్న తర్వాత నేను బ్రతికిన 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు నేనేం చెయ్యాలి? బాప్తిసం తీసుకున్నాం కదా, ఇంకేంటంటారా? బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మీరు పరలోకానికి వెళతారా? నెక్స్ట్ పాయింట్. పరలోకానికి వెళ్ళాలంటే బాప్తిసం తీసుకోవాలి, అందులో ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి ప్రశ్న లేదు. కానీ బాప్తిసం తీసుకొని ఆ తర్వాత చేయవలసినవి ఇంకేమైనా ఉన్నవా? బాప్తిసం తీసుకున్నంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళతావా? అంటే వాక్యాన్ని ఈరోజు సమాజానికి నేర్పించడం చాలా కష్టమండి. ఎందుకంటే అబద్ధాలు ఎన్నో ఉంటుండగా అతి జాగ్రత్తగా సత్యాన్ని నేర్పించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే చెప్పేంతవరకు వినరు. బయటికి వెళ్ళి ఇదిగో బాప్తిసం అవసరం లేదటండి. అసలు విన్నావా? నీకేమన్నా అర్థమైందా? ఇప్పుడు మనం మాట్లాడుతున్న విషయం ఏంటంటే, బాప్తిసం మాత్రం తీసుకొని ఆ తర్వాత దేవుడి కోసం బ్రతికే క్రమం ఉంది. ఇంకా నీకు ఒక 10 సంవత్సరాల జీవితం ఉంది, ఇంకొక 20 సంవత్సరాల జీవితం ఉంది. తీసుకున్న తర్వాత నువ్వేం చేయాలి? తీసుకున్నాను గనక నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, బాప్తిసం తీసుకున్నాను గనక పరలోకానికి వెళతాను అనుకుంటున్నావా? ఎందుకంటే చాలామందికి ఈ ధైర్యం కూడా ఉందండి. ఏమంటే బాప్తిస్మమే అతి పెద్దది, అది తీసుకున్న తర్వాత ఇంకేముంది సార్ అని అడుగుతుంటారు. అందుకే చాలామంది ధైర్యంగా లోకంలో బ్రతుకుతుంటారండి. ఎందుకు? బాప్తిసం తీసుకున్నాను, ఆదివారం రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నాను, అప్పుడప్పుడు పండగలకు చందాలు ఇస్తున్నాను, నెలకు ఒకసారి ఇంట్లో గృహకూడిగా పెడుతున్నాను, సంవత్సరానికి ఒకసారి బట్టలు పంచుతున్నాను, అందరికీ విందిస్తున్నాను, ఇంకేంటండి అనుకునేవారు కూడా లేకపోలేదు. అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం చెయ్యాలో తెలియకపోవటమే ఈరోజు క్రైస్తవ్యానికి కావలసిన అతి ప్రాముఖ్యమైన విషయం అండి. అందుకే బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాల నుంచి ముందుకు వెళ్ళగలుగుతుంటే, ఒక పదాన్ని పదే బైబిల్ అంతటా మీరు చదవగలిగితే ఉపయోగిస్తుంటాడండి దేవుడు.
ప్రతి భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన అతి ప్రాముఖ్యమైన మాటే అక్కడ రాయబడిందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును బాప్తిస్మములు గురించిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గురించిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. చూసారా, సంపూర్ణుల మగుటకు సాగిపోదము అంటున్నాడు. అంటే ఈ ప్రారంభపు పాఠాలు మీరు మానేయండి, ఇంకా చాలా ఉంది మీరు చేయవలసింది, మీరు నేర్చుకోవలసింది అంటున్నాడు. అంటే బాప్తిస్మాన్ని గురించి ఎలా చెబుతున్నాడంటే, ఇది ఎర్లీ స్టేజ్లో మీరు దేవుడిలోకి రాగానే మీరు నేర్చుకోవలసినవి ఇవి నేర్చేసుకున్నారా? అయితే ఇంకా నేర్చుకోవలసినవి చాలా ఉన్నవి. సంపూర్ణుల మగుటకు సాగిపోదము, ఇంకా చాలా దూరం వెళ్ళాలి అన్నట్టుగా ఉంది చూడండి బైబిల్లో. మారు మనసు, విశ్వాసము, హస్త నిక్షేపణము, బాప్తిస్మము, మృతుల పునరుత్థానం గురించి మాట్లాడుతూ ఇవన్నీ మీరు ఎర్లీ స్టేజ్లో క్రైస్తవ్యంలోకి వచ్చిన తొలినాళ్లలో నేర్చుకోవలసిన విషయాలు ఇవి ప్రారంభపు పాఠాలు. ఇంకా మీరు నేర్చుకోవలసిన పాఠాలు చాలా ఉన్నాయి, ఇంకా చాలా దూరం మీరు ప్రయాణం చేయాలి అంటున్నాడు చూడండి. సంపూర్ణుల మగుటకు సాగిపోదము, సంపూర్ణుల మగుటకు ఇంకా చాలా దూరం వెళ్ళాలి, ఇంకా చాలా నేర్చుకోవలసింది ఉంది. ఇక్కడే ఆగిపోతారా? అంటే వీటిని గురించి ఆలతో పోలిస్తే ఆల తర్వాత ఇక చదివేలేదండి. ఇంటికి ఆలు నేర్చుకుని వచ్చి పలక విసిరేసి, అమ్మా చదివేసేసానమ్మా, నా చదువు అంతా అయిపోయిందమ్మా అంటే మీరు ఏమంటారు? ఏమనాలో ముందు గట్టిగా నవ్వుతామండి మనం. వాడికి ఏం చెప్పాలి? అక్షరాలు నేర్చుకొని వచ్చి పలక విసిరేసి అమ్మయ్య నా చదువు అయిపోయిందమ్మా అంటే మీకు ఎలా ఉంటుంది చెప్పు రియాక్షన్? ఒరే ఇంకా చాలా ఉందిరా, నీకు తెలిసింది ఇది ఎల్కేజీ, యూకేజీ 1, 2, 3, 4, 5 ఆ తర్వాత వీడికి అర్థమవుతుంటుందండి, విసుకొస్తుంటుంది. ఇంకా బడి అంటే ఏడుపు పొందుకుంటాడు. ఎప్పుడు బంధువులు వస్తారా అని ఉంటుందండి పిల్లలకి. ఎందుకు? వాళ్ళ హడావుడిలో పడేసి వీళ్ళని బడికి తయారు చేయకుంటుంటే అంతే మాకు 10,000 అనుకుంటుంటారు. అంతసేపు స్కూల్లో అలిసిపోయి వచ్చిన ఇంటికి వచ్చినప్పుడు భలే హుషారుగా వస్తారండి. అప్పుడే నిద్ర లేచి రెడీ చేసిన నీరసంగా వెళ్తారు స్కూల్కి. ఇప్పుడేం పని చేశాడని సేపు స్కూల్లో ఉండిన బెల్ కొట్టగానే హుషారుగా ఇంటికి వస్తాడు. అప్పుడే నిద్ర లేచాడు, హాయిగా తిన్నాడు. బట్టలు వేసుకోరా, షూ వేసుకోరా, వాడి నీరసం. అబ్బా ఇంకా ఉందా? ఉంది. వాళ్ళ దగ్గర నుంచి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఉంది. రే నాన్న ఇక్కడ స్టార్ట్ అయ్యావు, ఇక నువ్వు సాగిపోవాలి. ఎక్కడి వరకు? యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు నువ్వు సాగిపోవాలి. ఆ తర్వాత చాలా ఉందండి. దీని గురించి ఎన్ని మాటలలో దేవుడు మనకు చెప్తున్నాడో చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. యాకోబు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మీరు సంపూర్ణులు కావాలి. అంటే ఇప్పుడు ప్రారంభపు దశలో మీరు ఉన్నారు. మీరు సంపూర్ణులు కావాలంటే ఏదో ఒక దశను చూపిస్తున్నాడు ఆయన. ఒక కాయని మీరు చూసినప్పుడు, ఒరే ఇది పరిపక్వం కాలేదు, ఇది ఇంకా పండుగ మారలేదు, తినలేం మనం, కాయగా ఉంది. చెట్టుకు కాసిన ఆ కాయకి 2 దశలు ఉన్నాయి. నువ్వు తినే దశ అది పరిపక్వమైన దశ.
ఇప్పుడు సీతాఫలాల సీజన్ అండి. చాలామంది అంటుంటారు సీతాఫలాలు నోరు వేయండి, అవి దేవుని ఫలాలు అన్నాను మొన్ననే. అవి దైవ ఫలాలు, దేవుడిచ్చిన ఫలాలు. చూసే దశ ఒకటి, తినే దశ ఒకటి. చూడటానికి బాగున్నది కాయగా ఉందనుకో, నువ్వు తినలేవు. ఇంకో దశ ఉంది, అది పండుగ మారిన దశ ఉంది. నీకు కూడా ఉంది. ప్రారంభపు దశ ఉంది, నీకు పరిపూర్ణ దశ ఉంది. భక్తిలో నీ ఆకారంలో శిశు దశ ఉంది, వృద్ధాప్యపు దశ ఉంది. జీవితపు ప్రారంభపు దశ శిశు దశ, జీవితపు ముగింపు దశ, అది పరిపక్వమైన దశ, వృద్ధాప్యపు దశ. కాయకు 2 పరిస్థితులు కనపడుతున్నాయి. మన శరీరానికి 2 పరిస్థితులు కనపడుతున్నాయి. నీ భక్తిలో కూడా 2 ఉన్నాయి. ఒకటి ప్రారంభపు దశ, ఆ తర్వాత నువ్వు ఎదిగి నీ పరిపక్వత దశ. అందుకే సంపూర్ణులవ్వాలి, మనం సంపూర్ణులవ్వాలి అంటున్నాడు చూడండి. ఇంకా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. 5వ అధ్యాయం 11వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. యుగ యుగములకు ప్రభావము ఆయనకు కలుగునుగాక, మిమ్మును హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి 10వ వచనం చూడండి. 11 చదివేది. తన నిత్య మహిమకు 11వ వచనం. పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. 10 చివరి భాగంలో ఉంది. పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి ప్రారంభపు దశ నుంచి పరిపూర్ణ దశలోకి మిమ్మల్ని తీసుకెళ్తాడు దేవుడు. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనం. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును. ఇక్కడ చూడండి, సంపూర్ణ సిద్ధి పొందిన, పరిపూర్ణతలోకి వెళ్ళిపోయారట. సంపూర్ణ సిద్ధి పొందిన. ఇంచుమించండి ఈ పదాలు బైబిల్లో ఎక్కువగా రాయబడుతుంటాయండి. సంపూర్ణత్వము, పరిపూర్ణత్వము, సంపూర్ణ సిద్ధి, సర్వ పరిపూర్ణత అన్న పదాలు ఎక్కువగా బైబిల్లో రాయబడుతుంటాయి. ఈ పదాలన్నీ నీ ముగింపు దశను సూచిస్తున్నాయి. ముగింపు దశను అంటే బాప్తిస్మం అనేది ప్రారంభపు దశ. ఇక్కడే ఆగిపోతే ఎలా? ఇంకా నువ్వు చదవవలసినవి చాలా ఉన్నవి, నువ్వు చేయవలసినవి చాలా ఉన్నవి, నువ్వు దేవుడి కోసం బ్రతకవలసింది చాలా ఉంది. ఇక్కడే బాప్తిస్మం పరలోక మార్గమని ఇక్కడే నువ్వు ఉంటే మరి పరిపూర్ణతలోకి ఎప్పుడు వెళ్ళిపోతావు? సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలు అన్నారు, వాళ్ళు పరిపూర్ణతలోకి వెళ్ళిపోయారు. ఇంకా చాలా చాలా చేయవలసిన ప్రయాణం ఉందండి, ప్రయాణం ఉంది. అందుకే చాలామంది సింపుల్గా మాట్లాడతారండి. ఏమండి బాప్టిజం తీసుకున్నానండి, ఓ పని అయిపోయిందండి అంటే ఆ తర్వాత ఇక ఏమీ లేదన్నట్టుగా మాట్లాడుతుంటారు, ఇంకేమీ లేదన్నట్టుగా మాట్లాడుతుంటారు. లేదు, పిల్లలుగా ఉన్నప్పుడు మన చేష్టలు వేరు, పెద్దవాళ్ళుగా మారితే మన చేష్టలు వేరు. పిల్లలుగా ఉన్నప్పుడు పిల్లల్లా ఆలోచిస్తారు, పెద్దవాళ్ళం అయిన తర్వాత పెద్దలుగా ఆలోచిస్తారు. అందుకే పౌలు గారు రాస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము
13వ అధ్యాయము 11వ వచనం. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. నిజమే, పిల్లలు కొన్ని చేస్తే భలే ఉంటుందండి. నాన్న బైక్ నడపడం చూస్తాడు, నేను ఎందుకు నడపకూడదు అనుకుంటారండి వాడు. ఇప్పుడు నా బైక్ ఏంటని ఆలోచించి సబ్బట్ పక్కకి ఇసిరేసి, సబ్బు ఉంటుంది కదా సోప్ కేస్, ఆ సబ్బును బయటికి ఇసిరేసి ఇప్పుడు వాడే స్టార్ట్ చేస్తాడు దాన్ని. గోడల మీద నుంచి అని కూడా వస్తుంటుంది. మీరు వచ్చారనుకోండి, జరగండి 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 అంటుంటాడు, ముచ్చటేస్తుంటుంది. అది వాడే చెయ్యాలి. 20 సంవత్సరాల కొడుకు సోప్ కేసు తీసుకొని జరగండి నాన్న వస్తుంది అన్నాడు అనుకోండి, వీడికి ఏం పుట్టిందని అనుకుంటాం మనం. కొన్ని వాళ్ళే చెయ్యాలి, పెద్దోళ్ళు చేస్తే బాగోదు. వర్షం పడుతుంది అనుకోండి, పిల్లలు ఏం ఆలోచిస్తారో తెలుసండి? వాళ్ళ నోట్స్ తీసుకొచ్చేసి ఆ కాగితాలు అవసరమైతే చింపేసి మామూలు పడవలు కత్తి పడవలు చేసి నీళ్ళల్లో వేస్తుంటుంది. అంటే పిల్లలే చేయాలి, మనం చేస్తే బాగోదు. నువ్వు చేస్తున్నావు అనుకోండి కత్తి పడవలో, అక్కడి నుంచి అక్కడికే వెంటనే ఎర్రగడ్డకి తీసుకెళ్ళి జాయిన్ చేస్తారు. వీడితో పోర్ట్లో పనిచేసినట్టు పడవల మేకింగ్లో ఉన్నాడండి, వీడి పరిస్థితి ఏంటి అని. నేను పిల్లవాడుగా ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె చేష్టలు చేసి తిని, ఇప్పుడు పెద్దవాడనయ్యాను, నేను ఏం చేశాను? పిల్లవాని చేష్టలు మానివేశాను. మానేయాల్సిందే, మానివేయాలి. అంటే ఇప్పుడు పెద్దవాని చేష్టలు ఏంటి? నాన్న నీకు ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఈ మధ్యలో ఏదో దగ్గుతూ కనపడుతున్నాడు నాన్న. పెద్ద కుమారుడుగా వాడి చేష్టలు. ఎందుకు నాన్నంత డల్గా ఉన్నాడు? ఏంటి నాన్న ఓకేదో ఆలోచిస్తావు? రెస్ట్ తీసుకో, మా కోసం కష్టపడింది చాలు నాన్న. మహారాజుగా ఉండు నాన్న, నీకంటే నేను ఉన్నాను కదా. ఆ మాటలు తండ్రి విని ఆశ్చర్యపోతాడండి. ఏవే ఈరోజు పెద్దోడు ఏమన్నాడో తెలుసా? అబ్బా, వాడు అన్న మాట చూస్తుంటే వాడు పెద్దోడైపోయాడండి. ఆ మాటలండి. ఏంటమ్మా ఎందుకు డల్గా ఉంటున్నా? నేను లేను, నీకేమవుద్దమ్మా? ఆ మాట చూడండి, పెద్దతనం వచ్చేసినట్టుగా మాట్లాడటం. అది పౌలు గారు అదే అంటున్నాడు. పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడిలా ఆలోచించి తిని, పిల్లవాడి చేష్టలు చేసి తిని, ఇప్పుడు పెద్దవాడనయ్యాను, పిల్లవాడి చేష్టలు మానేశాను. ఇది బాగా మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు మళ్ళీ చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మముల గురించిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక, క్రీస్తును గురించిన మూలోపదేశము మాని సంపూర్ణులవుతావు. పిల్లవాని చేష్టలు మాని ఇప్పుడు పెద్దల్లా ఆలోచించాలన్నట్టుగా చూడండి ఆ మాటలు. పిల్లవాళ్ళమా? అవునండి. బాప్టిజం తీసుకున్న రోజు నువ్వెవరు? పిల్లవాడివే కదా. నువ్వు క్రొత్తగా జన్మించావు. క్రొత్తగా జన్మించినప్పుడు నీ చేష్టలు అలానే ఉంటాయి. ఆమెనంటే ఏంటి బ్రదర్ అడుగుతారు. వెరీ గుడ్. అప్పుడే పుట్టాడు కనుక చిన్నవి మరి అన్నీ నేర్చుకోవాలి. అది ఎంతకాలం? కొద్ది కాలం. ఆ తర్వాత పిల్లవాని చేష్టలు మానేయాలి అంటే ప్రారంభంలో నేర్చుకున్న ఈ మాటలలోనే జీవితాంతం ఉండటం కాదు. ప్రారంభంలో నువ్వు నేర్చుకున్న మాటల్లోనే జీవితాంతం ఉండటం కాదు. అక్కడి నుంచి పెద్దవాళ్ళుగా ఆలోచించే స్టేజ్కి మీరు వెళ్ళిపోవాలి. అందుకే సంపూర్ణుల మగుటకు సాగిపోదము అన్నట్టు. అంటే ఏంటన్నమాట సంపూర్ణత్వం అంటే? మళ్ళీ కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన 1వ అధ్యాయము 28వ వచనం. ప్రతి మనుషునిని క్రీస్తునందు సంపూర్ణుడుగా చేయటం అంటే ఏంటో చూడండి. కింద చెప్తున్నాడు, ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషినికి మేము బోధిస్తున్నాం. సమస్త విధములైన జ్ఞానాన్ని వాడికి ఇప్పుడు నేర్పించాలి. అది సంపూర్ణత్వం. ప్రారంభంలో విశ్వాసం అంటే ఏంటి, బాప్తిసం అంటే ఏంటి, మృతుల పునరుత్థానం అంటే ఏంటి, బాప్తిసాన్ని గురించిన బోధ ప్రారంభంలో చేయవలసింది. అది ప్రారంభపు బోధ. అక్కడి నుంచి సంపూర్ణ మగుటకు సాగిపోవటం ఏంటంటే ప్రతి మనిషికి బుద్ధి చెప్పేలా, సమస్త విధములైన జ్ఞానాన్ని నేర్చుకున్న వాడిగా ఈ సమాజానికి దేవుని ఉనికిని చాటించేవాడిగా నువ్వు మారిపోవాలి. ప్రారంభంలో నీకు కొన్ని తెలుసు, పరిపూర్ణత్వంలో నీకు అన్నీ తెలుసు. అంటే ప్రారంభం నుంచి పరిపూర్ణత్వంలోకి సాగిపోవటం అంటే ఈ 66 పుస్తకాలను నేర్చుకోవడం అన్నమాట. 66 పుస్తకాలను నేర్చుకోవడం ప్రియమైన దేవుని పిల్లలారా. బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు నీపై పెట్టిన భారం. అందుకే ఏమన్నాడు తెలుసా? తిమోతి గారికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. తిమోతి గారికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము కావాలి. బాప్తిస్మం పొందిన తర్వాత, రక్షణను నువ్వు స్వీకరించిన తర్వాత, రక్షణలోకి నువ్వు వచ్చిన తర్వాత మూల పాఠాలలో నుంచి అనుభవంలోకి నువ్వు వెళ్ళిపోవాలి. అంటే బైబిల్లో ఎన్నో సంగతులు నువ్వు నేర్చుకోవాలి. క్రీస్తునందు నిలవబెట్టడం అంటే సంపూర్ణులుగా చేసి ప్రతి జ్ఞానాన్ని గురించిన సంగతులు నీకు తెలియాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత నీ పని, నీ ప్రారంభపు దశ నుంచి నీ పరిపూర్ణత్వంలోకి వెళితే నువ్వు నేర్చుకోవలసిన సంగతులు పెరిగాయండి. బాప్తిసం తీసుకోగానే అయిపోయిందంటారంటే ఏమైపోయింది? అక్కడి నుంచి ప్రారంభమైంది. యేసుక్రీస్తుని ఆలోచించండి. బాప్తిసం తీసుకొని ఇంకా నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను ఇంటికి అనలేదు ఆయన. ఆ రోజు నుంచి ఇంటికి వెళ్ళటం మానేసి 3.5 సంవత్సరాల జీవితకాలం సమాజంలో అందరితో బ్రతికి తన ముగింపులోకి, పరిపూర్ణత్వంలోకి వెళ్ళిపోయాడు. ఆయన పరిపూర్ణత్వంలోకి వెళ్ళాడు. శిష్యుల ప్రారంభం చూడండి. యేసుక్రీస్తు దగ్గర మాటలు నేర్చుకుంటున్న దశలో నుంచి యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ మాటలకు సాక్షులుగా నిలిచిన స్థితి, అది పరిపూర్ణత్వపు స్థితి. ప్రారంభంలో పేతురు ఎరగని అబద్ధవాడేటండి. ప్రారంభం కనుక అదే పేతురు ఏమన్నాడు తెలుసా? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. ఇది పరిపూర్ణ స్థితి. ప్రారంభంలో ప్రాణాలు దక్కించుకోవాలనుకున్నారు, ముగింపులో ప్రాణాలను పణంగా పెట్టాలనుకున్నారు. ముగింపులోకి వెళ్ళిపోయేసరి చూడండి, వీళ్ళ ఆశయాలు మారిపోతున్నాయి. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూచితే వయసు పెరుగుతుంది. బాప్తిసం తీసుకున్న తర్వాత వయసు పెరుగుతుంది. ఇప్పుడు కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠాలను మళ్ళీ బాప్తిసం గురించి చెప్పాలి, మళ్ళీ మారమనసు గురించి చెప్పాలి, మళ్ళీ విశ్వాసం గురించి చెప్పాలి, మళ్ళీ మృతుల పునరుద్ధానం గురించి చెప్పాలి.
దేవోక్తులలో మొదటి మూల పాఠములో మరలా ఒకడు మీకు బోధించవలసి వచ్చిన. అక్కడే ఉంటున్నారేంటి? ఎందుకు ఎదగటం లేదు? ఎందుకు సంపూర్ణులుగా సాగిపోవటం లేదు? ఇక్కడే ఉంటే పరలోకం మీకు వస్తుంది అనుకుంటున్నారా? ఇక్కడే ఆగిపోతే, బ్యాప్టిజం తీసుకొని ఈ మూల పాఠాల దగ్గరే ఆగిపోతే పరలోకం ఉంటుందనుకుంటున్నారా? మొదటి మెట్టని చెప్పాడే తప్ప ఇక్కడే మీరు ఆగిపోండి, పరలోకానికి మిమ్మల్ని తీసుకెళ్తానని ఎక్కడా చెప్పట్లేదు. ఇంకా మార్గాన్ని చూపిస్తున్నాడు. వెళ్ళండి 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 అంటున్నాడు. కాలాన్ని బట్టి చూస్తే, బాప్తిసం తీసుకున్న కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా మారిపోవాలి, బోధకులుగా మారిపోవాలి. పుట్టిన దశ నుంచి పెద్దవాడై దేవుని మాటలు నేర్చుకొని ప్రకటించేవాడుగా మారిపోవాలి. ఇదండి పరిపూర్ణత్వం, అది సంపూర్ణత్వం. ఏమీ తెలియని వాడుగా ప్రారంభించి బైబిల్లో ఉంటున్న అన్ని సంగతులు తెలిసిన వాడుగా మారిపోవాలి. ఇది పరిపూర్ణత్వం, ఇది సంపూర్ణత్వం. ప్రారంభంలో ఏమీ తెలియని వాడుగా ఉండి అనుభవాన్ని సంపాదించుకునే స్థితి ఉంది. కానీ క్రైస్తవ్యం అక్కడే ఆగిపోయింది. బాప్తిసం తీసుకొని అక్కడే ఆగిపోయింది. పౌలు గారు ప్రారంభ దశ చూడండి, బాప్తిసం తీసుకున్నాడు. అప్పటికి పెద్దగా ఏమీ రాదండి, ఏమీ రాదు. పౌలు గారికి అననీయ దగ్గరికి వెళ్ళాడు, బాప్తిసం తీసుకున్నాడు. అక్కడి నుంచి పౌలు గారిని గురించి మీరు ఆలోచించగలిగితే మహాజ్ఞాన పరిపూర్ణగా కనపడుతున్నాడు మనకి. 14 పత్రికలు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయగలిగాడంటే ఆయన ప్రారంభపు స్థితి చూడు, ఆయన ముగింపు చూడు, ఆయన ముగింపు చూడు. నేను చిన్నపిల్లల్లా ఉన్నప్పుడు చిన్నపిల్లల్లా చేష్టలు చేశాను, ఇప్పుడు పెద్దవాడనైన తర్వాత ఏం చెయ్యాలో నాకు అర్థమవుతుంది అన్నాడు. చిన్నపిల్లలప్పుడు కత్తి పడవలు చేసుకుంటూ నీళ్ళల్లో వాటిని విడిచి ఆనందపడుతుంటారండి. కానీ పౌలు గారు పెద్దవాడైన తర్వాత ఏం చేశాడో తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, పౌలు గారి యొక్క ముగింపు దశ, పరిపూర్ణత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని. చిన్నగా ఉన్నప్పుడు పడవలు చేసుకునే స్థితిలో నుంచి దేవుని కొరకు ఈ వాక్యాన్ని తీసుకుని వెళ్ళటానికి పడవలెక్కే స్థితిలోకి వెళ్ళిపోయాడు. పౌలు గారిదంతా పడవ ప్రయాణమే. పిల్లవాడిగా ఉన్నప్పుడు పడవలు చేసుకొని ఆడుకునే స్థితిలో నుంచి పెద్దవాడనైన తర్వాత బాధ్యత తెలుసుకొని ఈ వాక్యాన్ని చేతపట్టి పడవలెక్కుతూ దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళడండి. పరిపూర్ణ స్థితి చూడండి ఎంత బాగుందో, ఎంత బాగుందో. ఓడ పగిలి శ్రమ పడితేనే అంటే సువార్త ప్రకటన కోసం పడవలెక్కే స్థితిలోకి వచ్చాడు. పిల్లవాడిని చేష్టలు మానేశాడు. యేసుక్రీస్తుని చూడండి, ప్రారంభంలో తల్లిదండ్రుల చాటున యెరూషలేముకు వెళ్ళి కనబడుతున్న మహానుభావుడు. ఆ తర్వాత ఆయన ముగింపు ఏంటో తెలుసా? శిలువ మీద ఆఖరి ప్రాణాన్ని వదిలేశాడు. శిష్యుల ముగింపు ఏంటో తెలుసా? దేవుడి కోసం ప్రాణాలు వదిలేశారు. బాప్టిజం తీసుకున్నప్పుడు అప్పుడే నువ్వు పుట్టావు, అక్కడి నుంచి నువ్వు ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, దేవుడి కోసం చెప్పటంలో ఎదగాలి, దేవుని పని చేయటంలో ఎదగాలి, దేవుడి కోసం త్యాగం చేయటంలో ఎదగాలి, అన్నింటిలో ఎదగాలి. అన్నింటిలో ఎదిగిన నిన్ను అప్పుడు దేవుడు పిలిచే పిలుపు పరిపూర్ణుడని పిలుస్తాడు. నాయన నువ్వు సంపూర్ణుడివి అని పిలుస్తాడు. ఎందుకు? అక్కడి నుంచి ఇక్కడికి రావటానికి కష్టపడ్డావు. అదండి పరిపూర్ణత్వంలోకి వెళ్ళటం అంటే పరలోకానికి వెళ్ళగలిగిన స్థితిలోనికి మిమ్మల్ని మీరు మార్చుకోవటం. వాళ్ళ దగ్గరనే చదివైపోయింది అనుకుంటే ఎంత వెర్రితనమో, బాప్తిజం తీసుకోగానే నా పని అయిపోయిందంటే అంతే వెర్రితనం. అప్పుడు పుట్టిన నువ్వు ఎదగాలి. అత్తెలలో మీటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళాం. ఓ మనిషిని ఎవరన్నా టైటిల్, ఒక ఆవిడ కొడుకుని తీసుకొచ్చింది, ప్రార్థన చేయండి అంతే. చిన్నగా ఉన్నాడండి, 7-8 సంవత్సరాలు అనుకున్నాం మేము.
ఆమె ఏమందో, ఏమంటే వీడికి 30 సంవత్సరాలండి అంది. నమ్మలేకపోయాం. 7 సంవత్సరాల వాళ్ళకి ఎదిగి ఎలా ఆగిపోయాడండి. వీడికి 30 సంవత్సరాలండి. వాడి శరీరం చూస్తే చిన్న పిల్లవాడిలా ఉన్నాడండి. 30 years. ఏంటమ్మా అన్నప్పుడు ఇంకేం చెప్పమంటారా నా బాధ. నా కొడుకు ఎదగలేదు. ఎదిగిన కొడుకులు 30 సంవత్సరాలప్పుడు చెట్టంతా ఉండవలసిన కొడుకు ఇలా అయిపోయాడేంటండి. బాధపడుతుందండి. ఎదగకపోతే ఏ తల్లి, ఆడపిల్ల ఎదగకపోతే తల్లి భరించగలదా? భరించగలదా? లేదు. నా పిల్లలు నా కళ్ళ ముందు ఎదగాలి. బ్యాప్టిజం తీసుకున్నావు కదా, వెరీ గుడ్. నువ్వు ఆ రోజు పుట్టావు. ఆ రోజు నుంచి నీ ఎదుగుదలేంటి? 5 సంవత్సరాలకు వచ్చి ఆగిపోయింది నీ ఎదుగుదల. 10 సంవత్సరాలకు వచ్చి నీ ఎదుగుదల ఆగిపోయింది. 15 సంవత్సరాలకు వచ్చి నీ ఎదుగుదల ఆగిపోయింది. అప్పుడు నేర్చుకున్న మాటలే, ఆ తర్వాత నేర్చుకున్న మాటలేంటి? అప్పుడు చేసిన పనులే, ఆ తర్వాత చేసిన పనులేంటి? అంటే దేవుడికి మనం ఎలా కనపడుతున్నామంటే వయసు ముదిరింది, ఎదుగుదల లేదు. భక్తిలో, వాక్యంలో, పనిలో, త్యాగంలో ఎదుగుదల లేదండి. పరిపూర్ణలు కాలేకపోయాం. అందుకే కాలాన్ని బట్టి చూస్తే ఎన్నో సంగతులు సమాజానికి చెప్పవలసిన మీరు మళ్ళీ మీకు చెప్పాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు దాటడం లేదు. వాళ్ళంత ఇష్టమయ్యాయి మీకు. అక్కడి నుంచి మీరు ఎదగటం లేదు అంటున్నాడు. బాప్తిస్మం అనేది నువ్వు ఎదుగుదలకు ప్రారంభం. ఆ తర్వాత ఎంతో దూరం ఉంది ప్రయాణం, ఎంతో దూరం ఉంది. మరి బాప్తిజం తీసుకున్నాం కదంటారా? అవును, వాళ్ళలో జాయిన్ అయ్యావు. ఆ తర్వాత నువ్వు చేయవలసిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు తీతు గారికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తీతు గారికి రాసిన పత్రికలో మనం పొందిన బాప్తిస్మాన్ని గురించి చెప్తున్నాడు. 2వ అధ్యాయము 14 వచనం చూడండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని, సమస్తమైన దుర్నీతి నుంచి నిన్ను విమోచించాడు. ఎలా? నువ్వు పొందిన బాప్తిసం ద్వారా పాపక్షమాపణ పొందావు. ఎందుకు నీకు ఇచ్చాడో తెలుసా? సత్క్రియలయందు ఆసక్తి గలవాడిగా నువ్వు డెవలప్ అవ్వాలని. ఇక్కడ నుంచి నా పిల్లలు సత్క్రియలలోకి సాగిపోవాలి అనుకుంటున్నాడు. పరిపూర్ణత్వంలోకి వెళ్ళిపోవాలి, ప్రాణాలు ఇచ్చే స్థితిలోకి వెళ్ళిపోవాలి, త్యాగాలు చేసే స్థితిలోకి వెళ్ళిపోవాలని తన కుమారుడైన యేసుక్రీస్తు జీవితాన్ని చూపించిన, పౌలు గారిని గురించి నేర్పించిన, అపోస్తలుల గురించి అపోస్తల కార్యములో చూపించిన, అక్కడే ఆగిపోయిందండి క్రైస్తవ్యం. ఎవరండి సత్క్రియల గురించి ఆలోచించేది? పైగా ఏమంటారు తెలుసా, వీళ్ళకి ఎక్కడా పని లేదు. ఏమన్నా అంటే లేఖనాల పరిశోధన అంటారా బాబోయ్ అనుకుంటున్నారు. మేమంటే మీరు బాబోయ్ అంటున్నారు. మీరు అనకపోతే నరకంలో అయ్య బాబోయ్ అనాలి. మీరు పని లేక కాదు, ఇదే పని పరిపూర్ణత్వంలోకి వెళ్ళే పని. అన్నింటిలో నువ్వు వాక్యంలో ఎదగాలి, క్రియలలో ఎదగాలి, త్యాగంలో ఎదగాలి, దేవుని మాటలు చెప్పటంలో ఎదగాలి, కార్యక్రమాల్లో ఎదగాలి. అది పరిపూర్ణత్వాన్ని సూచించేది. అది అప్పుడండి పౌలు గారు ఆఖరిలో అంటున్నాడు. ఆఖరిలో ఏమని? అమ్మయ్య, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. 7వ వచనం, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అది ఇన్ని చేశాడు, మధ్యలో ఇన్ని చేశాడు. బాప్తిసం తీసుకొని అన్నయ్య దగ్గరనే కూర్చోలేదు. తనకివ్వబడిన కాలంలో పోరాటం చేశాడండి. పోరాటం. నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని నేను మంచి పోరాటం పోరాడాను.
అప్పుడు అంటున్నాడు బాప్తీసం తీసుకోగానే నాకు పరలోకం వచ్చేసింది అనటం లేదు. తీసుకున్న తర్వాత దేవుడి కోసం బ్రతికి ప్రారంభ పాఠాలలో నుంచి పరిపూర్ణత్వంలోకి వెళ్ళి అప్పుడు అంటున్నాడు, అమ్మయ్యా నేను వెడలిపోతున్నాను, ఇక నీతి కిరీటము నా కొరకు ఉంచబడి ఉన్నది అంటున్నాడు. బెత్లెహేములో పుట్టిన యేసుక్రీస్తు తనకివ్వబడిన జీవిత కాలంలో తండ్రి పనిలో కొనసాగుతూ సిలువకు వెళ్ళే ముందు అంటున్న మాట, పరిపూర్ణ దశలోకి వెళ్ళిపోయిన తర్వాత అంటున్న మాట, తండ్రి నువ్వు నాకు అప్పగించిన పని పరిపూర్ణంగా నేను నెరవేర్చాను, పరలోకాన్ని నాకు ఇవ్వవా? అప్పుడు అడుగుతున్నాడు పరలోకం. బాప్తీసం తీసుకొని ఒడ్డుకు రాగానే పరలోకాన్ని ఇచ్చేయి ప్రభువా అనలేదు. ప్రారంభం కదా, ప్రారంభం. పేతురు గారిని చూడు, అబద్ధం ఆడిన పేతురు గారే మనకు తెలుసు. కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేనన్న పేతురు గారు తెలియదు, మనకి తెలియదు. ప్రారంభంలో చూసి పేతురేంటి ఇలా నువ్వు అన్నాడు అనుకుంటున్నావు. కానీ అపోస్తల కార్యంలో పేతురు గారు చెప్పిన మాట చూస్తుంటేనండి, ఆ మాట చదివితేనే వాళ్ళ పరిపూర్ణ దశ ఎంత బాగుందో మనకు అర్థమవుతుంది. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 19వ వచనం. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం, మా వల్ల కాదు. చంపేసిన పర్వాలేదు, పరిపూర్ణ దశ, పరలోకానికి వెళ్ళే దశ ఇది. బాప్తీసం తీసుకొని పరలోకం వెళ్ళిపోతాం మీరు అనుకుంటే మీరు అప్పుడే పుట్టారు. మీరు ఇంకా మీరు నడవాలి, మీరు మాట్లాడాలి, మీరు వినాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా చాలా ఉందండి. దాన్ని ఎందుకంటే పట్టించుకోవటం లేదు. బాప్తీసం తీసుకొని ఎదగకుంటే పిల్లల శరీరం ఎదగకపోతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, క్రైస్తవ్యంలోకి వచ్చిన మనని చూసి కన్న తండ్రి అంతే బాధపడుతున్నాడు. ఇదిగో నా పిల్లలు మారి 20 సంవత్సరాలు అయింది, ఇంకా శిశువులుగానే మళ్ళీ మూలపాఠాలు ఇంకొకడు చెప్పాలి, మూలపాఠాలే ఇంకొకడికి చెప్పవలసిన వీరు ఎదగకపోయేసరికి మళ్ళీ చెప్పాలి. మరి సంపూర్ణత్వంలోకి ఎప్పుడు సాగిపోతారు? కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, ఇంకా చాలా ఉంది. బాప్తీసం తీసుకున్న తర్వాత అక్కడే ఇకేమీ లేదని ఫుల్ స్టాప్ పెట్టేయకండి. అందుకే బాప్తిస్మము తీసుకుంటే పరలోకానికి నిశ్చయముగా వెళతానన్నాడు. అంటే తీసుకోగానే వెళ్ళిపోవటం కాదు, అది మొదటి మెట్టు. ఆ తర్వాత చేయవలసినవి యేసుక్రీస్తు జీవితంలో కనపడుతున్నది, అపోస్తలుల జీవితంలో కనపడుతున్నది, పౌలు గారి జీవితంలో కనపడుతున్నాయి మనకి. వాళ్ళు చివరి దశలో అమ్మయ్య పరలోకం మాకుందంటున్నారు. చివరి దశలో అంటున్నారు. నువ్వు మొదటి దశలోనే అంటున్నావంటే నీకు పరమార్థం అర్థం కాలేదు. ప్రారంభంలోనే ముగింపు అనుకుంటున్నావు. రన్నింగ్ రేసులు తుపాకీ పేల్చగానే పరిగెత్తాలంటే వాడు వెనక్కి తిరిగి పరిగెత్తుతున్నాడు అనుకోండి, మీరు ఏమనుకుంటారు? అబ్బా నేను ఒక్కడిని వస్తున్నాను, ఎవరు రావట్లేదంటే ముందుకు పరిగెత్తాలి. రేస్ అట్టుంది, నువ్వు వెనక్కి తిరిగి పరిగెత్తుతున్నావు. ఒక్కసారి చూడు, వాళ్ళందరినీ చూడు. పౌలు గారు పరిగెత్తిన విధానాన్ని చూడు, యేసు గారు పరిగెత్తిన విధానాన్ని చూడు. వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది. మనం రివర్స్లో పరిగెత్తుతుంటాం, ఎవ్వరు లేరు నేనే హీరో అనుకుంటాం. అసలు నువ్వు పోటీలోనే లేవు. ఎందుకు? పరుగు పందెం అంతా ముందుంది. తుపాకీ పేలగానే వెనక్కి తిరిగి పరిగెత్తుతున్నావంటే అసలు నువ్వు పోటీదారుడివే కాదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, మిమ్మల్ని గాయపరచాలని కాదు, మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలి అంతకంటే కాదు. ఇప్పుడు పడుతున్న బాధ కంటే నరకానికి మీరు వెళితే ఎంతకంటే 1,000,000 రెట్లు బాధపడతారు. అందుకే మన జీవితాలు బాగుపడాలి. సంవత్సరాలు గతిస్తున్నాయి. సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకుంటూ ఆయుష్ను పెంచుకుంటున్నావే తప్ప భక్తిని పెంచుకుంటున్నారా? వాక్యాన్ని పెంచుకుంటున్నారా? దేవుడి కోసం చేసే కార్యక్రమాలు పెంచుకుంటున్నారా? జ్ఞానాన్ని పెంచుకుంటున్నారా? ఎందులో డెవలప్ అవుతున్నారు? మీరు ఎందులో డెవలప్ అవుతున్నారు? సంపూర్ణంలోకి సాగిపోదాం అన్నాడు, మధ్యలోనే ఆగిపోయి పరలోకం అంటే చదువు పూర్తిగా అంతే, సర్టిఫికెట్ ఇవ్వరే.
దేవుడు పెట్టిన టాస్క్, దేవుడు పెట్టిన ఇది నువ్వు నెరవేర్చకపోతే నువ్వెలా శిశువుగా ఉన్నప్పుడు నిన్నేం కోరుకోలేదే, ఎదిగి ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవాడుగా నువ్వు మారాలి ఆయన కోరిక. అందుకే స్పష్టంగా చెప్పాడండి ఆయన మాట, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చిన వాడికే పరలోకం, బాప్తీసం తీసుకున్న వాడికి కాదు. అలా అని తీసుకోకుండా నా తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తానంటే అసలు దేవుణ్ణి నమ్మని వాడివే నువ్వు. అందుకే ముందే చెప్పినది, అలా నేను తీసుకోనండి అంటే నువ్వు తీసుకోవాలంటే దేవుని లిస్టులోనే లేవు, ఇంకా అనుమానమే లేదు. నేను తీసుకోకపోయినా బాగా బ్రతుకుతున్నానంటే ఆ బ్రతుకు ఎవరికి కావాలి? దేవుడికి. ఎవడైతే క్రీస్తాత్మ లేదో వాడు నా వాడు కాదని ఆయన డిక్లేర్ చేశాడు. బాప్తీసం తీసుకుంటేనే పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తాడు. పరిశుద్ధాత్ముడు ఉంటేనే దేవుడి కోసం నిన్ను బ్రతికింపజేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మను కలిగిన వాడుగా నువ్వు తిరిగి జన్మించిన వాడుగా ఎక్కడి వరకు ఎదగాలి? తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే అంత దశకి వెళ్ళాలి. తండ్రి ఇష్టాన్ని, కుటుంబాన్ని పోషించే అంతగా ఒక కొడుకుగా ఎదిగావే, ప్రయోజకుడు అయ్యావే. అలాగే తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే అంత ప్రయోజకుడు కావాలి. అది పరిపూర్ణ దశ, నువ్వు పరలోకానికి వెళ్ళే దశ. అది నువ్వు పరలోకానికి వెళ్ళే దశ. ప్రయోజకత్వం అంటారు చూసారా? చదువుతున్నప్పుడు ఎవరు ప్రయోజకుడు అయ్యాడండి అనరు. ఏం చదువుతున్నారు అంటే అబ్బా భలే ప్రయోజకుడు అయ్యారని ఎవరు అనరు. బాగా చదువుకోరా అంటారు. ఏం చేస్తానన్న ఉద్యోగం వచ్చింది, వెరీ గుడ్, ప్రయోజకుడు అయ్యారు, నువ్వు కష్టపడ్డావు కనుకనే ఇది వచ్చిందంట. అది ప్రయోజకత్వాన్ని సూచన. బైబిల్లో ప్రయోజకత్వానికి సూచన ఏంటో తెలుసా? ప్రయోజకత్వానికి సూచన ఏంటో తెలుసా? తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే స్థాయిలోకి వచ్చావు నువ్వు అంటే నువ్వు ప్రయోజకుడు అయ్యావు. పరలోకానికి దగ్గర అయ్యావు, నువ్వు సంపూర్ణత్వంలోకి వచ్చావు, నువ్వు పరిపూర్ణుడుగా మారుతున్నావు. అది నువ్వు పరలోకానికి వెళ్ళే దశ. బాప్తీసం తీసుకోగానే పరలోకానికి వెళ్ళరు. బాప్తీసం తీసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు లోకంలో కలిసిపోతుంటే అది ప్రయోజకత్వమా? బాప్తీసం తీసుకున్న తర్వాత తీసుకొని వాడు ఎలా బ్రతుకుతున్నాడో నువ్వు కూడా అలా బ్రతుకుతున్నావంటే అది ప్రయోజకత్వం. నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది ఆ బ్రతుకు. తీసుకున్న తర్వాత తాగే అలవాటు ఉన్నవారు చాలామంది ఉన్నారు. తీసుకున్న తర్వాత అబద్ధాలు ఆడేవారు చాలామంది ఉన్నారు. తీసుకున్న తర్వాత దేవుడు అంటే గిట్టని వాడుగా మారిపోయిన వారు ఉన్నారు. అప్పుడు ఆ బాప్తీసం అనేది వాళ్ళకు ప్రయోజనకరమా? ఆ బాప్తీసం అనేది వాళ్ళకు ప్రయోజనకరమా? ఎందుకు పనికిరాదు. అందుకే శిశువుగా ఉన్నామని దాని అర్థం. అక్కడి నుంచి ఎదగండి. ఎంతవరకు? యేసుక్రీస్తులా ఎదగాలి, పౌలులా ఎదగాలి, అపోస్తులలా ఎదగాలి. నేను కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేను. ప్రస్తుతానికి నేను చెప్పలేను బ్రదర్ అనాలి. 20 సంవత్సరాల తర్వాత మీరే చెప్పండి బ్రదర్ నా వల్ల కాదంటే మరి నీ స్టాండర్డ్ ఏంటి? నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను, మీరు కూర్చోండి బ్రదర్ అనాలి అంటే నువ్వు ప్రయోజకుడు అయ్యావన్నమాట. అది ప్రయోజకత్వపు సూచన. సత్క్రియలలో ఎదగాలి. పిల్లలుగా ఉన్నప్పుడు ఏ పని చేయలేరు. పెద్దవాడు అయ్యాం, ఎదిగాం, దేవుని కార్యక్రమాలు చేసేవాడుగా ఉండాలి. అప్పుడే పరలోకం నాకు ఇవ్వని అందరూ అడిగారు. ఆ దశ నువ్వు పరలోకానికి వెళ్ళే దశ. అర్థం చేసుకోండి ఈ పాఠాన్ని. ప్రార్థన చేసుకుంటామండి.